నెక్స్ట్ టాయిలెట్ వాడతాము. ఏ మోడల్ వరకు అయిపోయింది? అది స్కిల్స్ ఆఫ్ రీడింగ్ వరకు కదా. ఇప్పుడు అదే మోడల్లో 25th క్వశ్చన్ రండి. 25th క్వశ్చన్. A does half as much as B in 3/4 of the time. అంటే B 3/4 of టైంలో ఎంత వర్క్ అయితే చేస్తాడో ఆ టైంలో ఏ ఎంత వర్క్ చేస్తాడండి? హాఫ్ ఆఫ్ వర్క్ చేస్తాడండి. ఓకే. If together they take 80 days to complete the work. Question number 25th. ఇద్దరు కలిసి ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 80 డేస్ లో కంప్లీట్ చేస్తారంట. How much time shall B take to eat? అయితే మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు? B వర్కింగ్ టైం తో కనుక్కోమన్నాడు. B వర్కింగ్ టైం తో కనుక్కోమన్నాడు. That's all. ఇప్పుడు B 3/4 of the టైంలో ఎంత వర్క్ అయితే చేస్తాడు? ఆ B వర్కింగ్ టైం B అనుకుందాం. 3/4 of the టైంలో ఎంత వర్క్ అయితే చేస్తాడు? ఆ టైంలో ఏ ఎంత వర్క్ చేస్తాడండి? అంటే A/2. అదేగా. అంటే ఇప్పుడు ఈ రిలేషన్ వర్కింగ్ టైం రిలేషన్, వర్కింగ్ కెపాసిటీ రిలేషన్ ఇచ్చింది వర్కింగ్ టైం. నేను వర్కింగ్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. 2 క్యాన్సిల్ అండ్ A/B ఈక్వల్ ఎంతమ్మా? వర్కింగ్ టైం రేషియో ఎంత? 3:2. అంటే వర్కింగ్ టైం రేషియో ఎంతమ్మా? 3:2. అలాగే వాళ్ళ వర్కింగ్ టైం రేషియో 3:2 అయితే వర్కింగ్ కెపాసిటీ రేషియో వర్కింగ్ కెపాసిటీ రేషియో అయితే 3:3. ఏదైనా మనం వర్కింగ్ కెపాసిటీ మార్చుకునే ప్రాబ్లం చేయాలిగా. వర్కింగ్ టైం డైరెక్ట్గా మనం ప్రాబ్లం చేయకూడదు. వర్కింగ్ కెపాసిటీ మార్చుకునే చేయాలి. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు వర్కింగ్ టైం మీకు ఇచ్చాడా లేదా? ఇద్దరు వర్కింగ్ టైం ఎంత ఇచ్చాడు? 18 days. A and B together complete the work in how many days? 18 days. అయితే వర్కింగ్ కెపాసిటీ ఎంత? 1/80. 1/80. ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏంటండి? 5 పార్ట్స్. ఇప్పుడు ఎవరు వర్కింగ్ టైం కనుక్కోవాలి మనం? B వర్కింగ్ టైం కనుక్కోవాలి. B వర్కింగ్ టైం అంటే సో వర్కింగ్ కెపాసిటీ కనుక్కోవాల్సింది కదా. B వర్కింగ్ కెపాసిటీ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3/5 into 1/80 ఎంతమ్మా? 1/30. వర్కింగ్ టైం ఎంత? 30 days. మార్నింగ్ వాళ్ళకి ఆ బ్యాంక్స్ పేపర్స్ కొన్ని స్టాండర్డ్ తీసుకొచ్చి ఎగ్జామ్ పెడుతున్నాను. దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని కానీ అది బాగా యూజ్ అయింది. అయిపోయిందా? ఈ మోడల్ క్వశ్చన్లు అయ్యాయన్నమాట. ఓకే. సో కమ్ టు ద నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఆ నెక్స్ట్ 18 క్వశ్చన్ ఒకటి ఉందన్నమాట. అది చూడండి. దీని రిలేటెడ్ 18 క్వశ్చన్. ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఏ వర్కింగ్ టైం ఎంత? 18 క్వశ్చన్ అవ్వాలి. దీని రిలేటెడ్ ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. B ఈజ్ 60% మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ. అంటే B వర్కింగ్ కెపాసిటీ అంటే ఏ వర్కింగ్ కెపాసిటీ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంట? 60% మోర్ అంట. ఓకే. ఇన్ హౌ మెనీ డేస్ ఇట్ టేక్స్ B టు డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. అంటే మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు? B వర్కింగ్ టైం ఎంతో కనుక్కోమన్నాడు. అంటే B వర్కింగ్ టైం ఎంతో కనుక్కోమన్నాడు. అది యాక్చువల్. ఇప్పుడు ఏ వర్కింగ్ టైం ఎంత? 12 days. వర్కింగ్ కెపాసిటీ ఎంతమ్మా? 1/12. ఇప్పుడు B వచ్చేసరికి ఏంటంటే ఏ కంటే ఎంత పర్సెంటేజ్ ఎఫిషియెంట్ అంట? 60%.
60% more. 60% more అంటే ఎంత పర్సెంటేజ్? 160% ఆఫ్ A. అంటే the working capacity of B is 160% ఆఫ్ the working capacity of A. అది క్లియర్ కదా? మరి ఏ వర్కింగ్ టైం ఇచ్చాడు కదా మన వర్కింగ్ కెపాసిటీ మార్చుకోవడానికి? వర్కింగ్ టైం ఎంత? 12 days. వర్కింగ్ కెపాసిటీ 1/12. 28 and 25, 4 2s and 4 3s. Okay, and 15/2 అంటే ఎన్ని డేస్ అమ్మా? 7.5 days. అంతేనా? సార్ ఏ ఎఫిషియన్సీ 100 అసలు 60% మోర్ అంటే ఆ పర్సెంటేజ్ ఎంత? 160%గా మామూలుగా మన జనరల్గా. ఓకే, ఇంకా 100 అంటే ఏముంది? 60% మోర్ అంటే 100 ప్లస్ 160% ఆఫ్ ఏ కదా. ఓకే, ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ బి ఈజ్ 160% ఆఫ్ ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ ఏనేగా. అది క్లియరా? క్లియర్ అమ్మాయి అనుకుంటున్నా. నెక్స్ట్ నెక్స్ట్ 19, 20, 21 ఒక మోడల్. దాని 19, 20 చదివితే 21 మీరు చేస్తారు కానీ ఇది ఒక మోడల్ అనమాట. 19 ఉన్నాము. A and B can do a job in 10 days and 12 days respectively. If they did a job for 165 rupees, what will be the share of A? Okay. అమ్మా ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ ఎంత తీసుకున్నారు? 165 రూపీస్. కాంట్రాక్ట్ ఎంత? 165 రూపీస్ తీసుకున్నారు. మరి వీళ్ళిద్దరూ మరి ఏ షేర్ ఎంతో కలుపుకోవాలి. మరి ఇద్దరు ఈక్వల్గా అమౌంట్ డివైడ్ చేసుకుంటారా? వాళ్ళు చేసిన పని వర్క్ ప్రకారమే కదా. ఎందుకంటే ఎక్కడ ఫ్రెండ్స్ ఉన్నవాడు డబ్బుల దగ్గర ఫ్రెండ్స్ కాదు. ఓకే, వాడు ఎక్కువ చేసి తక్కువ చేసి ఇద్దరు ఈక్వల్ అంటే వాళ్ళు వేరే వాడు ఒప్పుకోవాలన్నమాట. అందుకే హౌ దే డిస్ట్రిబ్యూట్ ది అమౌంట్ అంటే దే డిస్ట్రిబ్యూట్ ది అమౌంట్ బేస్డ్ ఆన్ దేర్ వర్కింగ్ కెపాసిటీ రేషియో. రాసుకోండి. దే డిస్ట్రిబ్యూట్ ది అమౌంట్ based on their working capacity ratio. They distribute the amount based on their working capacity ratio. They distribute the amount based on their working capacity ratio. వాళ్ళ అమౌంట్ ఎలా పంచుకుంటారంటే వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ రేషియో ప్రకారం పంచుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ రేషియో అంటే ఏఎన్బి వర్కింగ్ కెపాసిటీ 1/10, 1/12, 2 5s and 2 6s. రేషియో ఎంతమ్మా? 6:6. కదా. ఇప్పుడు ఎవరి షేర్ కనుక్కోమన్నాడు? ఏ షేర్ కనుక్కోమన్నాడు. ఏ షేర్ ఈక్వల్ 6 టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 11, 165. 11 1s 11 5 15 6 ఎంత అని? అంతేనా? ఎలా చూస్తాం అంటే 1/10, 1/12 కదా. 2 5s 2 6. ఈ 6 ఇటు వచ్చింది క్రాస్ మల్టిప్లికేషన్. 6:5 అయ్యా. ఓకే, 1/5 is to 1/6 అనుకో. 6:5 కదా. 28. Next. A can take piece of work in 6 days and B alone can do it in 8 days. A and B are took to do it for 320 rupees with the help of C. They finished it in 3 days. How much is paid to C? Majority. A can do a piece of work in 6 days and B alone can do it in 8 days. 20th question note. A and B undertook to do it for 320 rupees.
విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ఇట్ ఇన్ 3 days. మామూలుగా ఏంటి ఆ వర్క్ కాంట్రాక్ట్ ఎంత అమౌంట్ తీసుకున్నారు? 320 రూపీస్ తీసుకున్నారు. అయితే వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ ద సి దే కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 3 days. అంటే ఇప్పుడు ఏ బి అండ్ సి దే కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 3 days. అయితే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి? హౌ మచ్ ఈస్ పేడ్ టు సి అన్నాడు. అంటే సి షేర్ కనుక్కోవాలి. మరి వాళ్ళ అమౌంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? బేస్డ్ ఆన్ దేర్ వర్కింగ్ కెపాసిటీ రేషియో. మరి దీంట్లో సి వర్కింగ్ టైం మీకు తెలుసా? తెలియదు. సి వర్కింగ్ టైం తెలియదు, ఫస్ట్ అది తెలుసుకోవాలి. మరి మన ఎలా వర్కింగ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ ద వర్కింగ్ టైమ్స్ ఎల్సిఎం ఆఫ్ 6 ఏ వర్కింగ్ టైమ్ 6 బి వర్కింగ్ టైమ్ 8 ఏ ప్లస్ బి ప్లస్ సి 6 8 3 ఎల్సిఎం ఎంత అమ్మా? 6 8 3 ఎల్సిఎం ఎంత? 68 ఎల్సిఎం తీసుకుని 24గా అంతే కదమ్మా? 24గా మొత్తం 24. అయితే ఇప్పుడు మనకి సి వర్కింగ్ కెపాసిటీ తెలుసుకోవాలి. ఏ వర్కింగ్ కెపాసిటీ ఎంత? 4. బి వర్కింగ్ కెపాసిటీ ఎంత? 3. ఏబి అండ్ సి వర్కింగ్ కెపాసిటీ ఎంత? 8. మరి నాకు సి వర్కింగ్ కెపాసిటీ రావాలంటే ఏబి అండ్ సి వర్కింగ్ కెపాసిటీ నుంచి ఏ వర్కింగ్ కెపాసిటీ బి వర్కింగ్ కెపాసిటీ మైనస్ చేస్తే సి వర్కింగ్ కెపాసిటీ ఉందా లేదా? ఓకే 8. 4 + 3 ఎంతమ్మా? 7. సి షేర్ ఎంతమ్మా? 1. అంతే కదా? అదే సి వర్కింగ్ కెపాసిటీ 1. ఇప్పుడు ఏ బి అండ్ సి వర్కింగ్ కెపాసిటీ కనుక్కోండి. 4:3:1. అంతేగా? వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ రేషియో వచ్చింది కాబట్టి వాళ్ళ అమౌంట్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ దేర్ వర్కింగ్ కెపాసిటీ రేషియో. ఇందులో సి షేర్ అంటే 1 part by టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 840. సి షేర్ ఎంతమ్మా? 40. అదమ్మా మోడల్ 21 చేయండి. నెక్స్ట్ మోడల్ 34 35 అన్నమ్మా. 34 and 35. మా 34 చూడండి. A and B can do a job in 10 days and 20 days respectively. ఇది వర్కింగ్ ఆన్ alternate days అని మోడల్ చూడండి. ఓకే, A and B can do a job in 10 days and 20 days respectively. They work on alternate days. వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు? They are working on alternate days. ఓకే, A started the work. A beginning the work. ఎందుకంటే A started the work అయితే ఒక ఆన్సర్ వచ్చింది, B started the work అయితే ఇంకో ఆన్సర్ వచ్చింది. అయితే ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద టోటల్ వర్క్ బి ఫినిష్? అంటే ఆ మొత్తం వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందో మిమ్మల్ని కనుక్కోమంటాడు. ఇప్పుడు జనరల్గా అర్థం వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారండి? దే ఆర్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. అంటే ఎవరు స్టార్ట్ చేస్తారు వర్క్? అంటే ఫస్ట్ డే ఏ అయితే సెకండ్ డే ఎవరు చేస్తారు? అండ్ థర్డ్ డే ఎవరు చేస్తారు? అంటే దే ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఆల్టర్నేట్ మేనర్. అయితే టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అడుగుతున్నారు. అంటే ఆ మొత్తం వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందో మళ్ళీ కనుక్కోమంటారు. అయితే వాడు ఆల్టర్నేట్ అన్నాడు కాబట్టి కండిషన్ ఎలా తీసుకుందాం అంటే ఇఫ్ దే వర్క్ టుగెదర్, అందరూ కలిసి వర్క్ చేస్తే అని తీసుకొని, ఇఫ్ దే వర్క్ టుగెదర్ తీసుకొని రివర్స్లో వెళ్తాం. అర్థనా? మరి ఇఫ్ దే వర్క్ టుగెదర్, ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే, ఇప్పుడు మనకి వాళ్ళ వర్కింగ్ టైం ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ ఎంతమ్మా? 10 ఎల్సిఎం ఎంత? 20. ఎల్సిఎం ఆఫ్ 10 and 20 ఎంత? 20. మరి ఏ వర్కింగ్ కెపాసిటీ 1 2, బి వర్కింగ్ కెపాసిటీ 1. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వర్కింగ్ కెపాసిటీ ఎంత? 3. అంటే రోజు 3 days అవుతాం. మరి 320లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 320 ఎన్ని టైమ్స్? 6 times. 320 ఎన్ని టైమ్స్? 6 times. అవునా? అంటే 3 6 ఎంత? 18. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 6 కంప్లీట్ డేస్లో ఎన్ని పేస్ అయిపోతాయి? 18 పేస్ అయిపోతాయి. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 6 కంప్లీట్ డేస్లో ఎన్ని పేస్ అయిపోతాయి? 18 పేస్. మరి అదే 18 పేస్ కంప్లీట్ చేయడానికి ఇద్దరు ఆల్టర్నేట్గా పనిచేస్తే ఎన్ని డేస్ పడుతుంది? అదే 18 పేస్ కంప్లీట్ చేయడానికి ఇద్దరు ఆల్టర్నేట్గా వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? అంటే ఇద్దరు కలిసి వర్క్ చేయట్లేదుగా, రోజుకి ఒకళ్ళేగా.
ఇది రోజుకి ఇద్దరు అయితే 6 days పట్టింది, రోజుకి ఒక్కరైతే ఎన్ని డేస్ పట్టింది? డబుల్ నెంబర్ ఆఫ్ డేస్ పట్టింది అంతేనా? అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 320 టైమ్స్ 6, ఇద్దరు అయితే 6, మరి ఇద్దరు కలిసి పని చేస్తున్నారా? స్టేట్. అప్పుడు ఒక్కరైతే 6 బికమ్స్ 12. అంటే మొత్తం 12 కంప్లీట్ డేస్లో ఎన్ని డేస్ అయిపోయినాయి? 18 డేస్. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత? నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ చేయాలా? బి చేయాలా? ఎవరైతే స్టార్ట్ చేసాడో వాడు చేయాలి. ఎవరు స్టార్ట్ చేసాడు వర్క్? 13th డే ఏనే చేయాలిగా. రిమైనింగ్ వర్క్ ఎంత? 2. అతను చేయగలిగిన వర్క్ ఎంత? ఉన్న రిమైనింగ్ వర్క్ ఏమో 2 pages, అతను చేయగలిగిన వర్క్ కూడా 2 pages. 2/2 ఏమొస్తుంది? 1. అంటే మొత్తం డే పడుతుంది కదా. అంటే మొత్తం ఏ స్టార్ట్ చేస్తే ఆ టోటల్ వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ అయింది? 10 days. ఇక్కడ ఇఫ్ బి స్టార్టెడ్ ద వర్క్, ఆన్సర్ మారింది. మరి అదే వచ్చిందా? బి స్టార్టెడ్ ద వర్క్, ఇది ఆన్సర్ మారింది. మీరు ఏం చేస్తారు? వర్కింగ్ నెక్స్ట్ ఎంత? 3 320 టైమ్స్ 6, ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 6, ఆల్టర్నేట్ అయితే 12 అవుతుంది. 12 days మొత్తం ఎన్ని పేజెస్ అయిపోయినాయి? 18 pages. నెక్స్ట్ డే ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఇంకా 2 pages. ఎవరు చేయాలి? మరి బి ఎన్ని పేజెస్ చేస్తారు పర్ డే? 1 page. ఉన్న వర్క్ ఎంత? 2 pages. ఆ ఒక్క రోజు వచ్చి అక్కడ ఒక పేజ్ టైప్ చేసి వెళ్ళిపోవాలి. ఆ రోజు అయిపోయింది. ఇంకా అర్థందా? మరి 13th డే అయిపోయింది కదా. నెక్స్ట్ టైం ఎవరిది? ఏ వస్తుంది? ఎన్ని పేజెస్ ఉంది? అతను చేయగలిగిన వర్క్ ఎంత? 2 pages. అంటే ఎంత టైం పట్టింది? హాఫ్ డే. అంటే ఈ బి స్టార్టెడ్ వర్క్ అయితే ఇన్ డేస్ వర్క్ అయిపోయిందండి. అందరా అందుకోవాలి. ఇప్పుడు 12 daysలో 18 pages అయింది. నెక్స్ట్ టైం ఎవరిది? బి చేస్తాడు. ఎన్ని పేజెస్ మిగిలి ఉన్నాయి? 2 pages. అతను ఎన్ని చేస్తాడు రోజుకి? 1 page. మరి ఆ రోజు వచ్చి అతను ఆ 1 page టైం చేసి వెళ్ళిపోతాడు. 13th డే అయిపోయిందా లేదా? నెక్స్ట్ 14th డే ఎవరు వస్తారు? ఎన్ని పేజెస్ ఉంది? 1. అతను చేయగలిగిన వర్క్ ఎంత డేకి? 2 pages. అంటే ఎంత టైం పట్టింది? ఏదో మీకు అర్థం కాలేదని మీరేదో చెప్పిస్తారు. సరే, సేమ్ ఏ స్టార్ట్ వరకు అయితే ఆన్సర్ 13 days, బి స్టార్ట్ అదే అడుగుతాడు వాడు. అందుకే రెండో కండిషన్ బి స్టార్ట్, ఇఫ్ బి స్టార్ట్ కదా వర్క్ అని చెప్తాడు. విన్నామా షమీము? అన్నిటికి కుదరదు అది. ఇదమ్మా రేషియో అన్నిటికీ అంతే రాదు. రేషన్ బట్టి వచ్చింది. వాల్యూస్ ప్రకారం అర్థందా? ఇప్పుడు మీకు 3 days మిగిలింది అనుకో, అదే ఆన్సర్ ఏమైంది? ఎన్ని డేస్ అయింది? 14 days అయింది. 14 days, 14.5 రాదు. ఎందుకంటే ఆ రోజు ఒక పేజ్ చేస్తాడు, నెక్స్ట్ 2 pages ఉంటాయి. 2/2 ఎంత? 1 day అయిపోయింది. 14 days వాల్యూ ప్రకారం అర్థం అన్ని సూట్ అవుతాయి. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నారు? ఫార్ములా అప్లై చేస్తున్నారు. అది దానివల్ల ఏమైంది? అన్నిటికీ వర్కౌట్ అవుతుంది, కొన్నిటికీ వర్కౌట్ అయింది. వాళ్ళు చెప్పే ప్రాబ్లానికి వర్కౌట్ అయింది.
అది చూసి మన వాళ్ళు తెగ ఆశ్చర్యపోతుంటారు అనమాట. తర్వాత వేరే దానికి అప్లై చేస్తే ఆన్సర్ రాదు, లేదా తప్పని వచ్చింది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం చేసి నేర్చుకున్న మెథడ్ అనేది అన్నిటికీ వర్కౌట్ అవుతుందా లేదా అని మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్లో ఆ ఫార్ములా తగ్గట్టు అదే వాల్యూస్ చదువులేదు లేదుగా. అందుకే జాగ్రత్త చూడండి. మీరు ఎక్కడన్నా అవసరం ఏంటంటే ఏదన్నా చూసినా కూడా అది మన అన్నిటికీ వర్కౌట్ ఉందా లేదా 3-4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి అప్లై చేసి చూడండి. జాగ్రత్త, జస్ట్ డోంట్ బి ఏ ఫార్ములా. 35. A and B can do a piece of work in 20 days and 60 days respectively. And A working time ఎంతమ్మా 20 days, B working time ఎంత 16 days. They are working on alternate days. B started the work, in how many days the work will be finished. వాళ్ళిద్దరు ఆల్టర్నేట్ వర్క్ చేస్తున్నారు. సో B started the work, అయితే టోటల్ వర్క్ అనేది 2 డేస్లో ఫినిష్ అయితే కంప్లీట్. మనం ఏం చేద్దాం, రివర్స్లో తీసుకుందాం. ఇఫ్ దే వర్క్ టుగెదర్ అంటే LCM ఆఫ్ దేర్ వర్కింగ్ టైమ్స్ అంటే 20 and 60. ఇది ఏ 20 60 LCM ఎంతమ్మా 20 మల్టిపుల్స్ పెట్టి చేయండి. 22s కామన్ మల్టిపులా, 23s కామన్ మల్టిపులా, 24s కామన్ మల్టిపులేగా అదేనా. అంటే 20 60 LCM ఎంతమ్మా 8. 20 60 LCM 8. అయితే ఏ వర్కింగ్ కెపాసిటీ ఎంత 4 అండ్ బి వర్కింగ్ కెపాసిటీ ఎంత 5. ఇద్దరూ కలిసి వర్క్ స్టార్ట్ చేస్తే ఎన్ని పేస్ అయిపోతున్నాయి 4 + 5 9 పేస్. 980 ఎన్ని టైమ్స్ పోతుంది, ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 9 8 72 రిమైండర్ మిగిలిన 980 ఎన్ని టైమ్స్ పోతుంది 8 9 8 ఎంత 72. మరి 8 కంప్లీట్ డేస్లో ఎన్ని పేస్ అయిపోతున్నాయి 70. ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. మరి ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారా? అదే వర్క్ అవ్వడానికి ఆల్టర్నేట్గా పనిచేస్తే ఎన్ని డేస్ పట్టింది 16 days. నౌ దిస్ 8 బికమ్స్ 16. ఇంక ఎన్ని పేస్ వర్క్ ఉంది 8 days. నెక్స్ట్ డే ఎవరు చేస్తారు, ఎవరు స్టార్ట్ చేశారు పడుతుంది. ఎవరు స్టార్ట్ చేశారు, ఎన్ని పేస్ వర్క్ ఉంది 8 days. మరి బి వర్కింగ్ కెపాసిటీ ఎంత 5 days. అంటే ఈ 16 డేస్కి మనకి 72 days అయిపోయింది. ఆ రోజు బి వస్తుంది. టక్క ఎన్ని పేజ్ టైప్ చేస్తారు 5 pages. అదేనా 5 pages చేసి వెళ్ళిపోతారు. ఇంకా వర్క్ ఉందా లేదా, ఉందిగా, అయిపోలేదు. ఇంకా ఇంకెన్ని పేజెస్ ఉంది వర్క్ 1 అంటే 1 డే అమ్మా. అది ఆ డే ఎన్ని పేజ్ టైప్ చేస్తారు 5 pages. ఓకే, అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ డే ఎవరు వస్తారు, ఏ వస్తారు. బి అయిపోయిందిగా ఏ వస్తాడు. ఎన్ని పేజెస్ ఉంది వర్క్ 3 pages. అతను చేయగలిగిన వర్క్ ఎంత 4 pages. ఓకే, 3/4 అంటే ఎంత టైం పట్టింది 3/4 అంటే న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ వచ్చే వరకు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ఉందనుకో నెక్స్ట్ డేకి టర్న్ అవుతుంది. ఓకే, ఆ రోజు 5 pages, ఈ రోజు 3 pages. మొత్తం 80 pages ఐడియా లేవా? మరి ఆన్సర్ ఎంత 74 pages. 80 pages అయిపోయింది అంతేనా. అది జనరల్గా ఆలోచించుకోండి. ఓకే, ఇంకా 8 pages ఉంది. నెక్స్ట్ బి వస్తాడు. ఆ రోజు 5 pages కంప్లీట్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డేకి 3 pages ఉంది. ఏ వస్తాడు. అతను 3 pages, అతను చేయగలిగిన వర్క్ ఎంత 4 pages. ఎంత టైం పట్టింది 3/4 చలో. బి స్టార్టెడ్ ది వర్క్ అని ఇక్కడ ఉంది కదా సార్. 12 days ప్లస్ బి చేయాల్సింది 4 days సార్. వర్క్ ఏమో 2 pages ఉంది ఇక్కడ దీంట్లో. అతను ఎంత వర్క్ చేస్తాడు రోజుకి 1 page. అప్పుడు 2/1 వేస్తారు. 2/1 వేయకూడదు. ఫ్రాక్షన్ వేయాలంటే న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. అర్థందా? ఇక్కడ మనం వేయగల కారణం ఏంటంటే ఇతను 1 page ఉంది. అతను వర్కింగ్ కెపాసిటీ అంతా 2 pages. 1/2 అంటే హాఫ్ డే పట్టింది. అదే ఇక్కడ ఏంటంటే మీకు 2 pages మిగిలింది. 2 pages మిగిలింది. మనం 2/1 వేయకూడదుగా. ఎందుకంటే ఆ రోజుకి అతను ఎంత వర్క్ చేయగలుగుతాడు 1 page. అంతేగా, అతను చేయగలిగిన వర్క్ మిగిలిందనుకో నెక్స్ట్ డేకి ట్రాన్స్ఫర్ చేయడం. అదన్నా ఇక్కడ కూడా అది చూడండి 16 days. ఇంకెన్ని పేజెస్ ఉన్నాయి 8 pages. నెక్స్ట్ 17th డే ఎవరు వస్తారు బి వస్తారు. అతను రోజుకి అతను వర్కింగ్ కెపాసిటీ ఎంత 5 pages. ఉన్న వర్క్ ఎంత 8 pages. 8 pagesలో 5 pages టైప్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా వర్క్ ఉందా లేదా అంటే నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే ఎవరు వస్తారు ఏ వస్తారు. ఏ అతను వర్కింగ్ కెపాసిటీ ఎంత 4 pages.
చేయగలిగిన వర్క్ అనేది వర్కింగ్ కెపాసిటీ కన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా స్మాలర్ బై హైయర్. అతను చేయగలిగిన వర్క్ ఎంత 4 pages, చేయాల్సిన వర్క్ ఎంత 3 pages. చేయాల్సిన వర్క్ చేయగలిగిన వర్క్ అంటే లెస్సా మోరా లెస్, స్మాలర్ బై హైయర్. టైం హైయర్ బై స్మాలర్ ఇప్పుడు ఏమి. నెక్స్ట్ 31 రండి అమ్మా. 31 ఇది ఒక మోడల్ అనమాట. 8 men or 10 men can do a job in 15 days. ఓకే, అంటే 8 men or 10 men can do a job in 15 days. అంటే వర్కింగ్ కెపాసిటీ ఎంత 1/15గా. అయితే 12 men and 10 men do the same job in how many days? 12 men and 10 men do the same job in how many days? అంతే కదా. ఇప్పుడు ఇంతమంది మెన్ ఆర్ ఎంతమంది ఉమెన్ ఇన్ డేస్లో చేస్తే ఇంతమంది మెన్ అండ్ ఉమెన్ ఇన్ డేస్లో చేస్తారో కనుక్కోమంటారు. ఓకే అమ్మా, మామూలుగా ఫస్ట్ అసలు 8 men వర్కింగ్ కెపాసిటీ ఎంతమ్మా 1/15. ఈ ఫస్ట్ ఎలా వచ్చింది చూద్దాం, తర్వాత సింపుల్ ఎలా మీకు అర్థం కావాలి. ఓకే, 8 men వర్కింగ్ కెపాసిటీ ఎంతమ్మా 1/15 అంటే 1 man వర్కింగ్ కెపాసిటీ ఎంత 1/15 into 8 అంతేగా. ఆ 8 అంటే మరి 10 men వర్కింగ్ కెపాసిటీ ఎంత 1/15 అంటే 1 men వర్కింగ్ కెపాసిటీ 1/10 into 50 అంతేగా. ఏదైనా మనకి మెన్ వర్కింగ్ కెపాసిటీ ఉమెన్ వర్కింగ్ కెపాసిటీ అనుకోవాల్సిందే కదా. వర్కింగ్ కెపాసిటీలో మార్చి తర్వాత దానికి ఇన్వర్సే వర్కింగ్ టైం అని వచ్చింది. ఓకే, మరి ఇక్కడ 12 men and 10 women అందుకే ప్లస్ వచ్చింది. ఓకే, మరి 1 man వర్కింగ్ కెపాసిటీ ఎంత, దీని ప్లేస్లో 1 man వర్కింగ్ కెపాసిటీ సబ్స్టిట్యూట్ చేయండి. 15 into 8 12/15 into 8. ఇదేమో 10/10 into 50. జస్ట్ 1 man ప్లేస్లో 1 man వర్కింగ్ కెపాసిటీ సబ్స్టిట్యూట్ చేసాం, 1 woman ప్లేస్లో 1 woman వర్కింగ్ కెపాసిటీ సబ్స్టిట్యూట్ చేసాం అంతేగా. మళ్ళీ మనకి ఏమొచ్చింది వర్కింగ్ కెపాసిటీ వచ్చింది, దానికి ఇన్వర్స్ ఏంటి వర్కింగ్ టైం అంతేగా. వాడేది మరి ఇక్కడ 15 కామన్ తీస్తే 12/8 అంటే ఎంత 4 3s and 4 2s 3/2. ఇక 10 క్యాన్సిల్ 1 అంతే కదా. అయితే మనకి 1/15 ఈక్వల్ టు ఇది 5/5 3s 1/6 అంటే 10 days 6 days. అయితే ఈ మొత్తం లేకుండా సింపుల్ మనం ఏం చేయొచ్చంటే 12 by నెంబర్ ఆఫ్ మినిట్ నెంబర్ ఆఫ్ డేస్ డినామినేటర్ డైరెక్ట్గా, నెంబర్ ఆఫ్ ఉమెన్ బై నెంబర్ ఆఫ్ మినిట్ నెంబర్ ఆఫ్ డేస్ డినామినేటర్ డైరెక్ట్గా. చూడండి డినామినేటర్ ఏమొచ్చింది నెంబర్ ఆఫ్ మినిట్ 8 days 8 into 15 వచ్చిందా లేదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ మినిట్ నెంబర్ ఆఫ్ డేస్ డినామినేటర్ వచ్చిందా లేదా డైరెక్ట్గా. అదేదా ఇంతమంది మెన్ ఆర్ ఉమెన్ ఇచ్చిన, ఇంతమంది మెన్ ఆర్ బాయ్స్ ఇచ్చిన, ఇంతమంది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇచ్చిన, ఏది ఇచ్చినా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ నోటిఫికేషన్ పడేయండి. మీరు ఏంటంటే ఏదైనా ఫ్రీ జాబ్ సైట్ చూసుకుంటున్నామా, లేకపోతే ఇంకా బెటర్ ఏంటంటే బ్యాంకర్స్ అటా 247 అది చూసుకుంటాం. దానిలో ఎవ్రీడే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలా బ్యాటరీ ఇస్తాడు, కట్ ఆఫ్లు ఎంత, క్వాలిఫై ఎంత, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏముంది అక్కడ డౌన్లోడ్ కదా, ఆన్లైన్లో వాడు కనెక్ట్ చేస్తుంది ప్రతిదీ ఎవ్రీథింగ్. మీరు ఏమైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే ఐ థింక్ ఒకసారి 70 or 60 rupees ఒకసారి అయితే ఒకరు ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ ఎగ్జామ్స్. అమ్మాయి వాళ్ళకి వాడు కావాలని వాళ్ళకి కూడా చెప్పండి. ఎనీ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్ ఎగ్జామ్స్. ఆ ఫ్రీ జాబ్ .com సైట్ చూడండి, అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ మా స్టేట్ వైజ్గా ఉంటాయి, కామన్ నోటిఫికేషన్ ఉంటాయి, ఆర్ఆర్బీ రిలేటెడ్ ఎస్ఎస్సి కేటగిరీ ఆ కేటగిరీ ఉంటాయి. ఓకే చేయండి. ఏం లేదు, ఎగ్జామ్స్ రాయాలి ఎక్కువ. ఎగ్జామ్స్ రాసి వాటి నుంచి మీకు ఏంటంటే క్లారిఫై చేసుకోవాలి. ఎగ్జామ్స్ రాస్తేనే ఓకే, రాస్తేనే మీకు ఐడియా ఉంటుంది. అంతేలే కానీ మనకి క్లాసులో వింటా ఉంటే ఉపయోగం లేదు. ఎగ్జామ్స్ యూ హావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ క్లారిఫై డౌట్స్. ఓకే, అదే మనం చేయాల్సింది.
ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ సర్వీస్. అది చేస్తా ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రొసీజర్ ఉంది మార్చిలో అంటారు. ఇప్పుడు ట్రై చేయండి. 3 నెలల టైం 3 months ఉంది. అసలు రోజుకు ఎగ్జామ్ 100 ఎగ్జామ్స్ రాయొచ్చు. అది టైం మిగిలిపోతుందండి సార్. పెట్టినాక బిట్స్ పెట్టిన తర్వాత టైం అంటే దాని మీద ఏ ప్రిపేర్ అవ్వటే ఏ రావట్లేదు. అది చేసిన టైమింగ్. నెక్స్ట్ మా టైం మిగులుతుందంటే మా ఏం చేయట్లేదు. మా 27 ఉన్నాం. 15 men can do a job in 6 days. ఇది చూడండి కొంచెం లెంది జాగ్రత్త చూడము. వేర్ 20 boys can do it in 8 days. అంటే 15 men ఆ వర్క్ 8 days లో కంప్లీట్ చేస్తారంట, 6 days లో కంప్లీట్ చేస్తారు. 20 boys 8 days లో కంప్లీట్ చేస్తారంట, 8 days లో కంప్లీట్ చేస్తారు. 6 men started the work. 6 men they started the work. After 9 days 32 boys joined. 9 days తర్వాత 32 boys joined and 3 men left. అంటే 9 days తర్వాత 32 boys జాయిన్ అయ్యారు, 3 men ఏమో లెఫ్ట్. ఇన్ వాట్ ఎడిషనల్ టైమ్ విల్ ద వర్క్ బి ఫినిష్. ఇంకా అక్కడ నుంచి వర్క్ ఇన్ డేస్లో అయిపోయిందో కనుక్కోవాలి. ఏం చేద్దాం, మధ్యలో వచ్చారు పోయారు తెలిసారు వీళ్ళు అంటుంటారు. అంతేనా? ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్ మామూలుగా. ఓకే జాగ్రత్త చూడమ్మా. ఇప్పుడు 15 men వర్కింగ్ టైం ఎంత? 6 days. వర్కింగ్ కెపాసిటీ 1/6. అప్పుడు 1 men వర్కింగ్ కెపాసిటీ ఎంతమ్మా? 1/15 × 6. అంతే కదా, మామూలుగా. మరి 20 boys వర్కింగ్ కెపాసిటీ ఎంత? 1/8. 1 by వర్కింగ్ కెపాసిటీ ఎంత? 1/8. ఫస్ట్ ఎంత స్టార్ట్ చేశారు వర్క్? 6. మరి 1 men వర్కింగ్ కెపాసిటీ ఎంత? 15 × 6. ఎన్ని డేస్ చేశారు వీళ్ళు? ఈ 6 men ఎన్ని డేస్ చేశారు? 9 days. మరి 1 day కింద అయితే 9 days ఏమైంది? ఇంటూ 9. అవునా? నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరిగింది? 2 boys జాయిన్ అయ్యారు, 3 వెళ్ళిపోయారు. మరి 6లో 3 వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉన్నారు? 3 వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ ఎంత? 15 × 6. మరి బాయ్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది బాయ్స్? 20. ఈచ్ బాయ్ వర్కింగ్ కెపాసిటీ ఎంత? ఎన్ని డేస్ వర్క్ చేశారు? అదే కలుపుకోవాలి. తెలియదు కాబట్టి ఏమనుకుందాం? చివరికి ఏమైంది? టోటల్ వర్క్ ఈస్ డన్. చివరి వర్క్ కంప్లీట్ అయిందా లేదా? టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు టైం అండ్ వర్క్లో టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. చివరి వర్క్ అయిపోయిందా లేదా? ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ ఎక్స్ గురించి కనుక్కోవాలి. అదే కదా, ఆ క్యాన్సిలేషన్లోనే 6 6 క్యాన్సిల్, 3 3s and 3 5s. అండ్ అలాగే ఇప్పుడేమో మనకి 3 2s, 8 4s and 4 5s. మరి 3/5 లేకపోతే ఏమైందమ్మా అంటే ఇక్కడేమో 1/30 మిగిలింది. అంతేనా? ఇక్కడేమో మనకి 1/5 మిగిలింది. ఎక్స్ ఈక్వల్ టు 1 - 3/5 ఎంత? 2/5 కదా. అంతేనా? 30కి 5 కలిసి ఎంత? 30 ఓకే. 5 30 2 times 6 times కాబట్టి 7/30 ఈక్వల్ టు x ఈక్వల్ టు 2/5. 5 6s అండ్ x ఈక్వల్ ఎంత అమ్మా? 12/7 లేదా? అంటే దీన్ని ఫ్రాక్షన్ న్యూమరేటర్స్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కాబట్టి మనం ఏం చేస్తాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ మారుస్తామా? ఓకే. 7 1 5/7 డేస్లో వర్క్ అవుతుంది. చూడండి, 1 men వర్కింగ్ కెపాసిటీ 1/15 × 60. ఫస్ట్ 6 men దే స్టార్టెడ్ ద వర్క్. 6 men దే స్టార్టెడ్ ద వర్క్. అప్పుడు ఆ 6 men వర్కింగ్ కెపాసిటీ ఎంత? 6/15 × 16 6 కదా. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 9 days. తర్వాత ఏం జరిగింది? మీరు వెళ్ళిపోయారు, 32 బాయ్స్ చేయాలి. మరి 3 men వర్కింగ్ కెపాసిటీ ఎంత? 3/15 × 6 కదా. మరి 32 బాయ్స్ వర్కింగ్ కెపాసిటీ 32/18. ఈ 2 days వర్క్ చేశారు మనం అనుకోవాలి. దాన్ని ఎగ్జాంపుల్స్. ఎట్ లాస్ట్ వాట్ హ్యాపెన్? టోటల్ వర్క్ ఈస్ డన్. టోటల్ వర్క్ ఈస్ డన్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే. అయితే మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇదేమో 3/5. ఈ 3/5 అయిపోతే ఏమైంది? 2/5 ఉంది కదా. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమో 1/30. ఓకే. ఇక్కడేమో 1/5. 1/30కి 1/5 గెలిసేమంత 30 5 6 times 6 + 1 7. 7/30 × x ఈక్వల్ టు
2/5 5 30లో x ఈక్వల్ ఏమైంది 12/7 1 5/7 1 5/7 డేస్ అమ్మా ఫ్రాక్షన్ చూడు అమ్మాయి క్యాలిక్యులేషన్ చెప్పమ్మా ఇంకా అమ్మాయి ఎందుకు రెండు అంటే ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఇంకా కాదంటే సార్ 1 రాసి 1/2 పెడితే 1.5 అంటారు 5/7 అంటే ఎట్లా అంటారు అవును 1 + 5/7 1 5/7 సార్ 1/2 వేసారండి 1 1/2 1.5 డేస్ అంటారు 1 అవును 5/6 ఇది కూడా 1 5/7 చేసేయండి 1.5 days అంటారు కదా సార్ 1 5/7 ఉంటే ఎలా స్పెండ్ చేస్తారు అవును 1 5/7 అంటాం ఆ డేలో 5/7